గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది క్వశ్చన్ డిబేట్. దిస్ ఇస్ యామ్ని. టీడీపీ జనసేన కూటమిలో టిక్కెట్ల రచ్చ చెలరేగుతోంది. పొత్తుతో సీట్ల పంపకాలు కష్టతరంగా మారాయి. జనసేనకు ఇప్పటికే 24 సీట్లు ఇచ్చేశారు. మరి బీజేపీ కలిస్తే కమల దళానికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి? మిత్రపక్షాలకు ఎక్కువ సీట్లు ఇస్తే టీడీపీ పరిస్థితి ఏంటి? విజయం సాధించిన తర్వాత న్యాయం చేస్తానని చంద్రబాబు అంటున్నారు. అధినేత హామీతో తెలుగు తమ్ముళ్లు వెనక్కు తగ్గుతారా? ఎన్నికల్లో కూటమి విజయానికి సహకరిస్తారు. ఇదే ఇవాల్టి క్వశ్చన్ అవర్ డిబేట్. దీనికి సంబంధించి మనకు అవైలబుల్ ఉన్నారు వైసీపీ నుంచి అన్నపురెడ్డి విజయ్ గారు, టీడీపీ నుంచి బాల గురుస్వామి గారు, అదేవిధంగా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు అనలిస్ట్ శివశంకర్ గారు. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టీడీపీ దగ్గరికి వెళ్దాం, గురుస్వామి గారి దగ్గరికి. నమస్తే గురుస్వామి గారు. గురుస్వామి గారు, ఇప్పుడు బీజేపీ కూడా పొత్తులోకి వచ్చేస్తున్నట్టే అనిపిస్తోంది కదా. మొన్నటి అంటే నిన్నటి అనౌన్స్మెంట్ తర్వాత లోక్సభ అభ్యర్థులను అనౌన్స్ చేసింది. ఏపీ గురించి ఏం మాట్లాడలేదు. సో ఇదంతా అందరికీ తెలిసిందే. సో దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా వచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో మీ పార్టీ శ్రేణుల్ని ఎలా సముదాయిస్తారు? ఎందుకంటే ఆబ్వియస్లీ ఇంకొకళ్ళు కూడా జాయిన్ అవుతున్నారంటే ఇప్పటికే 24 జనసేనకి ఇచ్చారు. మరి వాళ్ళు కూడా జాయిన్ అయితే వాళ్ళకి ఎన్ని వెళ్తాయో, ఇలాంటివన్నీ డౌట్స్ మీ శ్రేణుల్లో ఉంటాయి కదా. వాళ్ళకి ఎలా నచ్చ చెప్తున్నారు మీ అధినేత చంద్రబాబు నాయుడు? గురుస్వామి గారు, ఓకేనండి. ఇది సమ్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఒక్కసారి మనం వైసీపీ దగ్గరికి వెళ్దాం. వైసీపీ నుంచి మనకి అన్నపురెడ్డి విజయ్ గారు ఉన్నారు. విజయ్ గారు నమస్తే అండి. నమస్తే. హలో విజయ్ గారు. నమస్తే అమ్మా. విజయ్ గారు, చూస్తున్నారు కదా, మూడు పార్టీలు పొత్తు కన్ఫర్మ్ అయిపోయినట్టే అనిపిస్తోంది. ఎందుకంటే బీజేపీ నిన్న ప్రకటించిన లోక్సభ అభ్యర్థుల లిస్ట్ లో ఏపీకి సంబంధించి ఎలాంటిది లేదు అసలు. సో దాన్ని బట్టే అర్థమవుతోంది ఖచ్చితంగా పొత్తుండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మరి మీరు బయట నుంచి చూస్తున్నారు, టీడీపీకి ఎలాంటి ప్రయారిటీ ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే సీట్ల సంఖ్య తగ్గిపోతోంది రాను రాను. 24 సీట్లు ఆల్రెడీ జనసేనకి ఇచ్చేశారు. మిగిలిన సీట్లలో కూడా ఇది ఫస్ట్ లిస్ట్ మాత్రమే. ఇంకా సెకండ్ లిస్ట్ అంటే సెకండ్ లిస్ట్ లో బీజేపీకి ఖచ్చితంగా ఛాన్స్ ఉంటుంది. మరి టీడీపీ ప్రయారిటీ ఏముంది ఇక్కడ? శ్రేణులు కూడా నిరుత్సాహపడుతూ ఉంటాయి. మరి మీరు బయట నుంచి చూస్తున్నారు, ఏమనిపిస్తోంది మీకు? అసలు ఏం జరుగుతున్నట్టు? ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు టీడీపీ క్యాండిడేట్ కోసం ప్రయత్నించారు ఈ డిబేట్ లో. టీడీపీ వాళ్ళ ఒపీనియన్ లేకుండా పక్క పార్టీ వాళ్ళ పడే చిక్కుల గురించి నా విశ్లేషణ, నా కామెంట్ చేయడం అనేది సమంజసం కాదు. ఆఫ్ కోర్స్ నిజమే మీరు అన్నది. టెక్నికల్ ఇష్యూ వల్ల ఆయన రెస్పాండ్ కాలేకపోయారు. బట్ డిబేట్ లో మాట్లాడే అంశం కాదు కదండి నేను అడిగేది. ఆల్రెడీ గ్రౌండ్ లో జరుగుతుంది ఏవైతే ఉందో దాని గురించి మిమ్మల్ని అడుగుతున్నాను నేను. పక్క పార్టీ వాళ్ళు ఇప్పుడు మేము పొత్తులు లేవు, ఒంటరిగా వెళ్తున్నాము, మా నాయకుడు పెట్టిన క్యాండిడేట్లు మేము సమర్థిస్తున్నాము, మాకు సీట్ల పంపకాల్లో చిక్కులు అంటారా? ఎవరికైనా ఏ రాజకీయ పార్టీకైనా ఉండేదే రకరకాల సామాజిక సమీకరణలు, క్యాండిడేట్లు, ప్రాంతాలు, మరి అన్ని చూసుకొని చేసుకుంటా వస్తా ఉన్నాం. మేము ఒక్కళ్ళమే కాబట్టి మా నాయకుడు చెప్పింటే మాకు అంతర్గతమైన ఏమన్నా ఉంటే సరి చేసుకోవడానికే మాకు సరిపోద్ది. కానీ రాజకీయ పార్టీ టీడీపీ అనే మాట నేను మాట్లాడను. కానీ టీడీపీ, జనసేన, బీజేపీ ఇంకా 4 పార్టీలు కలిసిన అంతర్గతంగా మాకున్న పార్టీ మాకు చాలు, మేము ఒక పార్టీ కాబట్టి అందరినీ సాటిస్ఫై చేయగలుగుతాం మా పార్టీలో అంటున్నారు. మరి ఎందుకు బయటకు వెళ్ళిపోతున్నారు మీ పార్టీ నుంచి? టీడీపీకే వెళ్తున్నారు. సాటిస్ఫై చేయగలుగుతామని నేను చెప్పట్లా. మన దగ్గర ఒక డెసిషన్ మాత్రమే ఉంటది. సర్దుబాట్లు ఉంటాయి. లేనోళ్ళు బయటకు ఖచ్చితంగా వెళ్తారు. అసలు టీడీపీలో ఉన్న వాళ్ళే అక్కడ ఎలాంటి టీడీపీలో ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళకే ఏం దక్కుతాయో ఈ కూటమి పొత్తు వల్ల అని వాళ్ళు డౌట్ పడుతుంటే మీ నుంచి వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళగలుగుతున్నారు? అంటే అంత అసంతృప్తి ఉందా మీ దగ్గర? మా నుంచి వదులుతున్నారు, అటు నుంచి ఇటు వస్తున్నారు. ఆ విషయం పక్కన పెడితే వైసీపీ అనే క్యాంగిల్ ఒక నిమిషం, ఎందుకంటే టీడీపీ వాళ్ళ వాదన వినకుండా నేను మాట్లాడాల్సి వచ్చినందుకు ఒక మామూలుగా ఒక రాజకీయ పార్టీగా కాకుండా ఒక సాధారణమైన వ్యాఖ్యానం చేయమంటే, ఒక వ్యాఖ్యానం ఇప్పుడు చంద్రబాబు గారు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన రాజకీయ ఏ రోజు కూడా పొత్తులు లేకుండా పోటీ చేసిన సందర్భాలు తక్కువ. మరి పొత్తులు తేలకపోవటం వల్ల అంటే మన ఊహాగానాలే గాని ఏ క్షణాన బీజేపీ కలవచ్చు, కలవకపోవచ్చు. జనసేనతో కలిసి ఉన్న దాంట్లో ఓకే వచ్చి వాళ్ళు చెప్పినప్పుడు మరి నా
వ్యక్తిగత అభిప్రాయం చెప్పమంటే, పార్టీ అభిప్రాయంగా కాకుండా వ్యక్తిగత అభిప్రాయం చెప్పమంటే, ఇప్పుడు మరి ఇప్పటిదాకా పార్టీకి పనిచేసిన వాళ్ళు ఎక్కడైనా నాకు పక్కనోడిని ఎంపీ చేసినప్పుడు ఈ సమస్య ఉంటానే ఉంది. ఇది వచ్చినప్పుడు మరి జనసేన మరి ఒక స్థాయిలో మరి పవర్ షేరింగ్ దగ్గర నుంచి 24 సీట్లు, దాంట్లో 2 తీసేస్తే 22 సీట్ల స్థాయికి పడిపోయిందనేది అంటే మరి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్‌కి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారా? ముఖ్యమంత్రిని చేస్తారా? ఇటువంటి సంశయాలు నావి కాదు. ఆ పార్టీలో ఉన్నటువంటి గురుస్వామి గారు మనకి అవైలబుల్ ఉన్నారు. విజయ్ గారు గురుస్వామి గారు మనకు అవైలబుల్ ఉన్నారు. ఫస్ట్ వారిని అడగమంటున్నారు, వారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడుతా అంటున్నారు కాబట్టి వారి దగ్గరికి వెళ్దాం ఒక్కసారి. అప్పుడు నేను ఒక అభిప్రాయం చెబితే బాగుంటుంది. ఓకేనండి, వారితో మాట్లాడదాం. మరి అయితే వారితో మాట్లాడిన తర్వాత మీరేమంటారో చూద్దాం. ఓకే, గురుస్వామి గారు నమస్తే, వినిపిస్తోందా నా వాయిస్ మీకు? గురుస్వామి గారు, మీ మాట్లాడేదేమీ మాకు వినిపించట్లేదు. మేబీ మ్యూట్ లో ఉండొచ్చు, ఒకసారి చెక్ చేసుకోండి. ప్యానల్ లో ఉన్న సోదరులకి మీకు అందరికి ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను. విన్నారా? క్వశ్చన్ విన్నారా ఇందాక? అంటే ఇప్పుడు చెప్పండి మేడం. క్వశ్చన్ విన్నారా ఇందాక? ఒకసారి రిపీట్ చేయమంటారా? అంటే గురుస్వామి గారు, అంటే మీరు చూశారు బీజేపీ నిన్న ఆల్మోస్ట్ ఒక 18 అంటే నేషనల్ టెరిటరీస్ కావచ్చు, మొత్తం స్టేట్స్ కావచ్చు, అన్ని కలిపి ఒక 18కి అయితే లోక్సభ అభ్యర్థుల్ని ప్రకటించింది. సో మరి ఈ నేపథ్యంలో ఏపీ గురించి ఎక్కడా మాట్లాడలేదు. ఉంటుంది అనుకున్న దానికి పబ్లిక్ గా ఒక హింట్ లాంటిది ఇచ్చింది బీజేపీ. సో మరి ఇప్పటికే జనసేనకి 24 సీట్లు ఇచ్చేసారు. మరి అది కాకుండా ఇప్పుడు బీజేపీ వస్తుందని అనిపిస్తోంది. మరి ఈ నేపథ్యంలో మీ పార్టీ వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి వర్క్ చేస్తూ ఉన్నారు ఈ టర్మ్ ఎలక్షన్స్ కోసం. మరి వాళ్ళని ఎలా, అసంతృప్తులను ఎలా సర్ది చెప్తారు మీ పార్టీ అధినేత? మా పార్టీ అధినేత చాలా క్లియర్ గా ఉన్నారు మేడం. ఇప్పటికే జనసేనతో పొత్తులు 24 సీట్లు వాళ్ళకి, 1కి 2-3 సార్లు పవన్ కళ్యాణ్ గారితో కూర్చొని మాట్లాడుకొని చర్చించుకున్న తర్వాతే వాళ్ళకి 24 ఎమ్మెల్యే సీట్లు, 3 ఎంపీ సీట్లు వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది. పొత్తుల గురించి చాలా క్లియర్ గా ఉన్నారు. ఎందుకనంటే ఇప్పటికీ దాదాపు 4 సంవత్సరాల 10 నెలల నుంచి ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించి చేస్తా ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే టికెట్ వస్తుంది, 2024 సార్వత్రిక ఎలక్షన్ లో పోటీ చేయబోతున్నామనే ఆలోచనతో ఇప్పటి వరకు పనిచేశారు కాబట్టి చిన్న అసంతృప్తులు ఉండొచ్చు, లేవని మేము కూడా చెప్పట్లేదు. కానీ అధినేత దగ్గర నుంచి ఎవరైతే కూర్చొని మాట్లాడారో, అధినేత దగ్గర నుంచి ఎవరైతే సుస్పష్టంగా హామీ తీసుకొని ఉన్నారో వాళ్ళందరూ కూడా వెనక్కి తగ్గి ఈ రోజు మళ్ళా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని చూడాలనే ఉద్దేశంతో, ఈ సైకో పాలన పోవాలనే ఆలోచనతో ఏమైనా చిన్నవి జరిగినా కూడా, టిక్కెట్లు రాని విషయాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా మా అధినేత ఏదైతే మాట చెప్తాడో ఆ మాట తూచా తప్పకుండా పాటించి మేము, ఎందుకనంటే 24 సీట్లలో కూడా జనసేన పోటీ చేస్తుందని మేము అనుకోవట్లేదు. అన్ని చోట్ల కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే పోటీ చేస్తున్నారనే ఆలోచనతోటే మేము పనిచేస్తాము. రేపు బీజేపీ వచ్చినా కూడా బీజేపీకి కూడా కొన్ని సీట్లు అలాట్ చేయాల్సిన పరిస్థితుల్లో ఉన్నా, వాళ్ళకు కొన్ని సీట్లు చేసినా కూడా అన్ని చోట్ల కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తే ఏ విధంగా వర్క్ చేస్తామో అదే విధంగా పనిచేస్తాము. మా ఇన్ఛార్జీలు ఇప్పటి వరకు పనిచేసిన వాళ్ళకి ఎక్కడైనా సీట్లు రాకపోయినా కూడా అధినేత దగ్గర కూర్చొని, ఇది మీ పర్సనల్ ఒపీనియన్ గా చెప్తున్నారా లేకపోతే శ్రేణులు ఏమనుకుంటున్నారో అది మీరు చెప్తున్నారు? శ్రేణులు అనుకునేదే చెప్తున్నా. ఇప్పుడు ఒక ఎందుకంటే చాలా చోట్ల అసంతృప్తులు ఉన్నారు, ఎప్పటి నుంచో మీ పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, ఆయా ప్లేసెస్ లో ఇప్పటికే జనసేనకు అవకాశం ఇచ్చారు. మరి ఈ నేపథ్యంలో వాళ్ళు ఖచ్చితంగా అసంతృప్తితో ఉంటారు. వాళ్ళని పిలిచి బుజ్జగిస్తున్నారు, కొన్ని ప్లేసెస్ లో పిలుస్తున్నారు, బుజ్జగిస్తున్నారు, కొన్ని ప్లేసెస్ లో అట్లీస్ట్ వాళ్ళని పిలవట్లేదని వాళ్ళు అనుకుంటున్నారు కదా. అట్లీస్ట్ మమ్మల్ని పిలిచి బుజ్జగించే ప్రయత్నం కూడా చేయరా అని అడుగుతున్నారు. పిలవకపోవడం అనేది ఎక్కడా కూడా లేదు. అదేంటండి, ఫర్ ఎగ్జాంపుల్ కడపలో ఇదేగా జరుగుతోంది. అధినేత ఖచ్చితంగా పిలిచి మాట్లాడుతున్నారు, పిలవకుండా ఎక్కడా చేయట్లేదు. వాళ్ళకి ఎందుకనంటే 4 సంవత్సరాల 10 నెలల నుంచి పార్టీ కోసం, పార్టీ శ్రేయస్సు కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి ఇప్పుడు జనసేనకి అలాట్ చేయడం వల్ల వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటదనే ఆలోచన వాళ్ళకి లేకుండా పోదు, ఎవరికైనా ఉంటది. కానీ ఇక్కడ మ్యాండేటరీ ఏందంటే ఈ రోజు రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రోజు పోలవరం కోసం, ఈ రోజు రాజధాని కోసం, ఈ రోజు ఎక్కడ చూసినా కూడా ఈ సైకో విధానాలు పోవాలి, రాష్ట్రం అభివృద్ధిలో కుంటుపడిపోయి ఉంది. అందువల్ల 100% ఈ పరిపాలన పోవాలనే
థాట్ ఆలోచన ఉద్దేశమే అందరి దగ్గర ఉంది కాబట్టి మాకు మా అభ్యర్థులకి ఎక్కడన్నా సీట్లు రాలేదనే ఆలోచన కొద్ది గొప్పలో ఉన్నా కూడా మేము రేపు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకునే క్రమంలో ఇవన్నీ కూడా మా పార్టీలో ఇంటర్నల్ గా జరిగాయి. ఇవన్నీ కూడా చాలా చిన్నవి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే బాహాటంగా బయటకు వచ్చి మరి వేరే పార్టీకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మనం సూర్యప్రకాష్ గారిని చూసాం, మీరు నిన్న చూడలేదా? మొన్న ఆయన వెళ్ళిపోయారుగా వైసీపీకి, హరిరామ జోగయ్య గారి కుమార్. ఇప్పుడు ఎక్కడన్నా ఒకటి అరా జరుగుతాయి. ఒకటి అనేది చాలా పెద్దది కదండి. మరి అది మీరనే ఆ ఒకటి అరా ఇలాంటి వాటికి వర్తించవు. ఎందుకంటే అది కాపు సామాజిక వర్గాన్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి హరిరామ జోగయ్య గారి కుమారుడు. అవును, హరిరామ జోగయ్య గారు ఆయన ఎప్పుడెప్పుడు ఏమేమి మాట్లాడతాడో తెలియదు. ఆయన ఎంత సీనియారిటీ అయ్యి ఉండి అన్నిసార్లు ఎమ్మెల్యే అయ్యి ఉన్నాడు, మంత్రిగా పనిచేశాడు. ఈ రోజు వాళ్ళకి కావాలని చెప్పేసి పొత్తుని విచ్ఛిన్నం చేసేదానికి పొద్దుగూకులు తడగొక లెటర్ రాస్తుంటాడు పవన్ కళ్యాణ్ గారికి, అన్ని ఇవ్వాలి ఇన్ని ఇవ్వాలని. ఎందుకనంటే సంస్థాగతంగా ఎంత బలం ఉంది, మనం ఎన్ని సీట్లు గెలుచుకోగలం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి చాలా క్లియర్ గా తెలుసు. అది మా అధినేత దగ్గర కూర్చొని క్లియర్ గా మాట్లాడుకున్నారు. వాళ్ళకి ఎన్ని సీట్లు కావాలనేది ఇవ్వాలనేది చాలా క్లియర్ గా ముందుకెళ్తున్నాము. ఈ పొత్తు ఉంటే రేపు వైనాట్ 175 అంటున్నారు కదా, మేము వైనాట్ పులివెందులు అని చెప్తున్నాం. అందుకని వాళ్ళు ఎందుకనంటే వాళ్ళ కనీసం రేపు ప్రతిపక్ష నేతకి ప్రతిపక్ష హోదా ఉండాలని ఆయనకు వైనాట్ కుప్పం అన్నట్టుగా ఉన్నారు కదా. ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు, దాదాపుగా 37 సంవత్సరాల నుంచి ఉన్నారు. ఏం చేశారు ఇక్కడ మీకు అని అడుగుతున్నారు కదా. 37 సంవత్సరాలు ఈ రోజు ఒక్కసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక్కసారి చూసామంటే ఈ రోజు దాదాపు 1,00,000 కోట్లు ఆదాయం వస్తుందని అంటే దానికి నాంది పునాది చంద్రబాబు నాయుడు గారు. ఒక్కసారి ఆలోచించండి, విజనరీ ఉన్న నాయకుడు. ఈ రోజు నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచంలోనే విజనరీ ఉండే లీడర్స్ ఎవరైనా ఉన్నారనంటే వాళ్ళల్లో ఒక చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. ఈ రోజు పోలవరం 74% కట్టి మీ చేతుల్లో పెడితే ఆ కొరవ ఆ 26% కూడా చేయలేక సతికిలు పడి 2019లో చేస్తున్నామన్నారు, 2020లో ఓపెన్ చేస్తామన్నారు, 21 అన్నారు, 22 అన్నారు, 23 అన్నారు, 24లో కూడా ఓపెన్ చేయలేని పరిస్థితిలో ఈ రోజు పోలవరం ఉంది. రాజధాని ఈ రోజు 70%, 75% చాలా బిల్డింగ్స్ కంప్లీట్ అయి ఉంటే అవి ఒక్కటి కూడా పూర్తి చేయలేదు. ఇవన్నీ ఎవరు చేశారు? ఈ రోజు ఐటీ ఉద్యోగాలు ఇన్ని లక్షలు వచ్చినాయంటే దానికి చంద్రబాబు నాయుడు కారణం కాదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఆఫ్ కోర్స్ మీ అన్నమాట వాస్తవం అయి ఉండొచ్చు. ఎందుకంటే స్టేట్ బైఫర్కేషన్ తర్వాత ఆయన హైదరాబాద్ కి ఏం చేశారో అది చూసే మిమ్మల్ని గెలిపించారు టీడీపీని. తర్వాత మీరు చేయలేకపోయారని వైసీపీని గెలిపించారు. ఇదంతా వైసీపీ మాట కూడా అదే వేరే విషయం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లకుండా లాస్ట్ 2-3 ఇయర్స్ ఏం చేశాడు? జనాల్లోకి వెళ్ళి అబద్ధపు మోసపు హామీలు ఇచ్చాడు. ఈ రోజు ఉద్యోగస్తులు చూడకపోతే అన్నా నేను రాగలని పిఆర్సీ ఇచ్చేస్తానా, అది వారంలో చేసేస్తానా, వారంలో అయిపోతుందని అన్నాడు. ఇప్పటికీ ఇంక వారం రోజుల్లో ప్రభుత్వం అయిపోయే పరిస్థితి ఉంది. వాళ్ళకి ఏం చేశాడు? ఈ రోజు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వేస్తానన్నాడు. జాబ్ క్యాలెండర్ ఒక్కటైనా వేసాడా? టీచర్ పోస్టులు 23,000 పైబడి టీచర్ పోస్టులు ఉన్నాయి. నేను రావడంతో ప్రతి సంవత్సరం డిఎస్సీ వేస్తానన్నాడు. ఇప్పటికి కంప్లీట్ గా వస్తుంది కూడా. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారు, ప్రతి సంవత్సరం 6,000 ఉద్యోగాలు అన్నారు, టోటల్ గా ఒక 23,000 అన్నారు. అయితే ఫైనల్ గా ఇప్పుడు ఆయన ప్రభుత్వం టర్మ్ అయిపోతున్న టైంకి ఒకే ఒక డిఎస్సీ, అది కూడా 6,000 పోస్టులు. సంవత్సరానికి 6,000 పోస్టులు అన్నారు, చివరిలో 6,000 పోస్టులు ఇచ్చి నోటిఫికేషన్ ఇస్తారు. అఫ్ కోర్స్ దానికి ఇప్పుడు బ్రేక్లు కూడా పడిపోయాయి, అది వేరే సంగతి. బట్ ఇవన్నీ పక్కన పెడితే ఇవన్నీ మీకు కలిసి వచ్చే అంశాలే అనుకుందాం. వైసీపీకి ఏవైతే మైనస్లు ఉన్నాయో, మరి ఈ నేపథ్యంలో మీరు గెలిస్తే మీ పార్టీకి ఎలాంటి ప్రయారిటీ దక్కుతుంది ఈ కూటమిలో? ఇదే అండి నా క్వశ్చన్. మా పార్టీ అధినేతే ముఖ్యమంత్రి అవుతారు. మేము జనాలకి పరిపాలన, ఈరోజు రాష్ట్రం అధోగతి పాలైపోయింది. ఈరోజు రాష్ట్రాన్ని కాపాడే నిమిత్తం కోసం ఒక సైకో చేతిలో నుంచి రాష్ట్రాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కూటమి ఏర్పడింది. రాజకీయ ప్రయోజనాల కోసం అయితే ఈ కూటమి ఏర్పడలేదు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఈరోజు ఈ కూటమి ఏర్పడింది. అందువల్ల చాలా క్లియర్ గా ఉన్నారు అధినేతలు ఇద్దరు. ఎలాంటి పొరపొచ్చాలు లేవు. చాలా సక్రమైన పద్ధతిలో ఈరోజు పరిపాలన
రేపు రాబోయే ప్రభుత్వంలో అందించబోతున్నారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఓకేనండి, ఇప్పుడు ఎలా వైసీపీ నుంచి మనకి విజయ్ గారు ఉన్నారు, మీరు చూశారు కదా, ఆయనతో మాట్లాడదాం. విజయ్ గారు మాట్లాడిన తర్వాత మాట్లాడుతా అన్నారు, విన్నారు కదా, ఏం మాట్లాడతారు? ఇప్పుడు ఈ డిబేట్ అంతర్గతంగా పొత్తుల వల్ల వాళ్ళకి సీట్లతో వచ్చిన సమస్య ఏమిటి అన్నది ప్రధానమైన చర్చ. సరే, మీరన్నట్టుగా వైసీపీలో అభివృద్ధి పరంగానో లేకపోతే మీరన్న సమస్యలు నెగిటివ్లు ప్రజలు ఏదైతే భావిస్తారో ఆ ప్రకారం మీరు మీరు వేదిక మీదకి వెళ్ళి చెప్పుకుంటారు, ప్రజలు దాన్ని నిజమని నమ్మితే మీకు ఓట్లేస్తారు, లేకపోతే జగన్ని గెలిపిస్తారు, అది ఓకే. రెండోది, ఇక్కడ ప్రత్యేకంగా మాట్లాడాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు తమ పార్టీ ఒంటరిగా గెలవలేదనే ఉద్దేశంతోనే పొత్తులకు వెళ్ళారు. మేము ఒంటరిగా వెళ్తున్నాం, ఒంటరిగానే చేస్తున్నాం. అంతర్గతంగా పార్టీలో సీట్లు సర్దుబాటు విషయంలో ఎవరికైనా సమస్య ఉంటాయి. ఆ సమస్యల్లో ఎన్నికల సమయంలో మరి ఈ ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో అటోళ్ళు ఇటు ఇటోళ్ళు అటు అవన్నీ సహజంగానే జరుగుతా ఉన్నాయి. వాటి గురించి మీ దగ్గర నుంచి పోలేదా అంటే మీ దగ్గర నుంచి పోలేదా అనే దానికంటే ఒక నాయకత్వ పటిమ ఏది కానీ, లేకపోతే తన వాళ్ళని సమర్థించుకునే సమయం ఒక పార్టీగా వెళ్ళినప్పుడు పనిచేసిన వాడికి అవకాశం రాలేదో, లేకపోతే పనిచేసిన వాడిని పక్కన పెట్టారో, లేకపోతే ఇంకొక చోట ఇచ్చారో, వేరే హామీ ఇచ్చారో, అటువంటి సమస్యలు ఏ రాజకీయ పార్టీకైనా ఉంటాయి. మాకు కూడా కొంత మేరకు ఉంటాయి, వాళ్ళకు కూడా కొంత మేరకు ఉంటాయి. వాళ్ళు కూడా మేము సమర్థించుకుంటున్నాం అని చెప్పిన తర్వాత అంతర్గతంగా వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడేది లేదు. అదే సమయంలో బీజేపీ మీ అందరూ ఎదురు చూస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అరెస్టులో బీజేపీ హస్తం ఉందని ఆరోపించబడినటువంటి బీజేపీ తోటి పొత్తు కోసం చంద్రబాబు గారు వెంపర్లాడుతున్నారు అనుకోవచ్చా? అదే సమయానికి తన అవసరార్థం శత్రువుతో అయినా, లేకపోతే రాళ్లేసిన అమిత్ షా మీద రాళ్లేసిన చంద్రబాబు గారు అనుకోవచ్చా? తన తల్లిని తిట్టినటువంటి పవన్ కళ్యాణ్ తో కలిసి వెళ్తున్నారు అనుకోవచ్చా? ఇవన్నీ మనకు కూడా అసంబద్ధం అనుకున్నప్పటికి కూడా ఇప్పుడు ఒక పార్టీలో బుచ్చయ్య చౌదరి గారు ఉన్నారు, అక్కడ వేరే జనసేన ఇష్యూ ఒకటి వచ్చింది. మరి గుంటూరు నియోజకవర్గానికి వచ్చేసరికి తన పార్టీలో ఉన్న వాళ్ళకి సీట్లు ఇవ్వాలా, పనిచేసిన వాళ్ళకి సీట్లు ఇవ్వాలా, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలా, లేకపోతే జనసేనని ఇప్పుడు జన సైనికుల్లో ఉన్నటువంటి సీఎం అని పొద్దు నుంచి సాయంత్రం దాకా అరిచినటువంటి సీఎం నువ్వు సీఎం కాదని చెప్పినా కూడా చంద్రబాబు కాళ్ళ దగ్గర పడినటువంటి జన సైనికుడు అనాలా? ఆ విషయాన్ని వ్యతిరేకించినటువంటి హరిరామ జోగయ్య గారిని పిచ్చవాడని చెప్పి మాట్లాడుతున్న వాళ్ళని అనుకోవాలా? ఆయన ఏ పార్టీలో ఉన్నాడని నేను సమర్థించట్లేదు. ప్రస్తుతం ఇవాళ ప్రజారాజ్యం వచ్చినా, జనసేన వచ్చినా ఇవన్నీ కూడా కాపు సామాజిక వర్గానికి అధికారం అనేటువంటి ఒక నినాదంతో వచ్చినాయి. సరే, అవి కూడా పక్కన పెడితే వైరి వర్గాలుగా అప్పుడు రంగానే హత్య చేసిన దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఇవాళ కాపుల్ని మోసం చేసింది వేరే పార్టీలు కాదు. కాపుల్ని మోసం చేసింది కాపు అనే నినాదంతో వచ్చి కాపుల్ని మోసం చేసింది కాపు పార్టీలే. ఆ పార్టీలే ఇవాళ మళ్ళా చిరంజీవి చేసిన తప్పుని మళ్ళా ఒకసారి జన సైనికుడు చేశాడని మనం ఖచ్చితంగా నమ్మాల్సిందే. ఆ విషయం నేను చెప్పట్లేదు, వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు చెప్తా ఉన్నారు. 60 సీట్లు అన్నారు, పవర్ షేరింగ్ అన్నారు. అది వాళ్ళిద్దరి అంతర్గత సమస్య అయినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో తెలుగుదేశానికి జనసేనకి ఏ రకమైన సమస్యలు లేవని వాళ్ళు చెప్పుకున్నంత మాత్రాన అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం అయితే అయి ఉండొచ్చు. ఆ సమస్యలు వాళ్ళు చూసుకుంటున్నారు, వాళ్లే పరిష్కరించుకుంటారు. అదే సమయంలో ఈ రెండు పార్టీలకు తోడుగా మనం కొత్తగా వెంపర్లాడుతుంది ఎవరయ్యా అంటే, గతంలో పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చి మళ్ళీ పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చి అమిత్ షా వస్తే రాళ్లేసి మోడీని అసలు పనికిరాడని చెప్పి తిట్టినటువంటి బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతున్నటువంటి టీడీపీ మా నాయకుడి స్ట్రాటజీలకు కన్ఫ్యూజన్ లో ఉంది. నేను గెలుపుకోవడంల గురించి మాట్లాడట్లేదు, ఇంకొకటి గురించి మాట్లాడట్లేదు. ఇప్పుడు మా నాయకుడు ఈ క్యాండిడేట్ ని అక్కడి నుంచి ఇటు మార్చినప్పుడు ఏమి ట్రాన్స్ఫర్లు ఉంటాయా అని వింతగా మాట్లాడిన వ్యక్తి గెలుపు ఎలక్షన్లలో ఇవాళ రెడ్డి, వైఎస్ఆర్సీపీ, రెడ్డి, టీడీపీ, కమ్మ, కాపు అనేటువంటి ఎక్కడ టీడీపీలో ఏదైతే ఇప్పుడు శ్రేణులు ఉన్నాయో చెప్పండి. ఏమండి, ఒక మాట ఏనండి. ఇప్పుడు అగ్ర కులాల ఆధిపత్యం అనుకునేటువంటి ఇప్పుడు వైసీపీలో ఒక రెడ్డి, లేకపోతే టీడీపీలో కమ్మ, లేకపోతే జనసేనలో కాపు అనుకున్నటువంటి పరిస్థితి నుంచి మా నాయకుడు ఒక అడుగు ముందుకు వచ్చి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదని చెప్పి బీసీలకి 50% సీట్లు ఆయన కమ్మలని, రెడ్డిని, మిగతా అగ్ర కులాలను పక్కన పెట్టి బీసీలకు ఇచ్చిన సందర్భంలో మీకు ఉదాహరణకి నేను గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం చెప్తా ఉన్నా. గుంటూరు పార్లమెంట్ మంగళగిరి, కమ్మ, తెనాలి, నాయుడు, ఇట్లా ఒక్క బీసీ కూడా తెలుగుదేశం కొట్టుకుంటా ఉంది. బీసీ పెట్టాలా లేకపోతే పెట్టాలా? ఈ పరిస్థితుల్లో వాళ్ళ అంతర్గత సమస్య అయినప్పటికీ టీడీపీతో మాట్లాడతాం. గురుస్వామి గారు
జనసేనకి ఇచ్చే ప్రయారిటీ జనసేనకి ఇవ్వడం జరిగింది. బీజేపీ వచ్చినా కూడా, ఎందుకనంటే గతంలో బీజేపీతో కలిసి నడుస్తున్నాం, బీజేపీ నాయకులతో ప్రయాణం చేస్తున్నాం కాబట్టి బీజేపీ నాయకులకి ఎన్ని సీట్లు ఇవ్వాలి అనేది వాళ్ళకి క్లారిటీ ఉంది. వచ్చినా కూడా ఎన్ని ఇవ్వాలనేది మా నాయకుడికి క్లారిటీ ఉంది. అందువల్ల గతంలో కలిసి పనిచేస్తున్నాం కాబట్టి ప్రభుత్వంలో కూడా షేరింగ్ చేసుకొని ఉన్నాం. ఇటు స్టేట్ లో కావచ్చు, అటు సెంట్రల్ లో కావచ్చు, ప్రభుత్వం షేరింగ్ లో ఉన్నాం కాబట్టి 100% వాళ్ళు వచ్చినా కూడా స్వాగతిస్తాము. ప్లస్ దానికి తోడు వాళ్ళకి ఎన్ని ఇవ్వాలనేది బాగా క్లారిటీగా ఉంది కాబట్టి ఎలాంటి విభేదాలకి తావులేదు. ప్లస్ పోతే విజయభాస్కర్ రెడ్డి గారు చెప్పారు అంటారు, గురుస్వామి గారు ఆల్రెడీ క్లారిటీ ఉంది అంటారు, ఎన్నిద్దాం అనుకుంటున్నారు? ఇంకోసారి రిపీట్ చేయండి. ఆల్రెడీ క్లారిటీ ఉంది, వాళ్ళు పొత్తులోకి వస్తే ఎన్ని సీట్లు ఇవ్వాలి బీజేపీకి అని అంటున్నారు, అంటే ఎన్ని ఇద్దాం అనుకుంటున్నారు? మీ వాళ్ళకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది కదా, మీ క్యాడర్ కి కూడా. గతంలో 4 ఎంపీలు ఇచ్చారు, 6 నుంచి 8 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు. ఈసారి 1 అటు ఇటుగా ఉంటది, ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే సీట్లు కావచ్చు. అందువల్ల దాని గురించి ఏమి ఇబ్బంది లేదు. ఇంకా విజయభాస్కర్ రెడ్డి గారు చూడబోతే, గురుస్వామి గారు ఎవరి గురించి మీరు చెప్పేది? విజయభాస్కర్ రెడ్డి గారు మాట్లాడిందని చెప్తాను. ఎవరికి కేటాయించిన సీట్ల గురించి మీరు మాట్లాడేది? నేను అడిగేది బీజేపీకి ఎన్ని కేటాయిస్తారు అని అడుగుతున్నా నేను. నేను చెప్పింది కూడా బీజేపీకే మేడం. బీజేపీకి గత 2014లో 4 ఎంపీ సీట్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి 6 నుంచి 8 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడం జరిగింది. రేపు కూడా ఎంపీ సీట్లు వచ్చేటప్పటికి 1, 2 అటు ఇటుగా ఉంటాయి, ఎమ్మెల్యే సీట్లు కూడా 1, 2 అటు ఇటుగా ఉంటాయి. పెద్ద వేరియేషన్, పెద్ద తేడా అయితే పాత లెక్కల ప్రకారం చెప్తున్నారు మీరు, ఒక ఎస్టిమేషన్ దాన్ని చూసి చెప్తున్నారు. అవును, ఇప్పుడు కూడా అదే జరగబోతుంది. ఎందుకనంటే బీజేపీకి ఉన్న బలం దృష్ట్యా వాళ్ళకి ఎన్ని ఇవ్వాలనేది, వాళ్ళకి ఎన్ని తీసుకోవాలనేది వాళ్ళకి తెలుసు, ఎన్ని ఇవ్వాలి అనేది కూడా మా అధినాయకుడు కూడా చాలా క్లియర్ గా ఉన్నారు మేడం. అంటే అప్పటికి ఇప్పటికి ఈక్వేషన్స్ మారిపోయాయి కదండి, చాలా తెరపైకి వచ్చాయి. వాళ్ళు కనుక పొత్తులోకి వస్తే ఎన్ని తీసుకోవాలో వాళ్ళు నిర్ణయిస్తారు. వీళ్ళు ఎన్ని ఇవ్వాలో ఇచ్చే పరిస్థితిలో వీళ్ళు లేరన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. పోటీ చేస్తే వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఎంత ఇవ్వాలనే దానికి క్లారిటీ ఉంది. దానికైతే ఎలాంటి డౌట్ లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు. సోదరుడు ఇందాక చెప్పాడు కదా, వాళ్ళకి ఏదో వాళ్ళు అందరు కలిసి వస్తున్నారు, పవన్ కళ్యాణ్ వాళ్ళ కాలకాడ పడి ఉన్నాడని. ఇవన్నీ అసలు యుద్ధం చేయలేని వాళ్ళు మాట్లాడే మాటలు ఇవన్నీ. ఎవరు కాలకాడ పడి ఉంటే మీకెందుకండి? మీరు సింగిల్ గా కాదు, అందరు కలిసి రండి. మీరు అందరు కలిసి వచ్చినా కూడా యుద్ధం చేసే ధైర్యం, దమ్ము, కెపాసిటీ మా నాయకుడి దగ్గర ఉందని చెప్పి మీరు ఛాలెంజ్ విసరాల్సి ఉంది. పోగొట్టి పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి మాట్లాడుతున్నారు సోదరా. మొదటి నుంచి అదేగా చెబుతున్నాం మేము ఒక్కడిగానే వస్తున్నాం, మీరు అందరు రెండనే చెబుతున్నాం కదా. ఇప్పుడు కొత్తగా మళ్ళా చెప్తుంది ఏంటి? ఇప్పుడు బీజేపీకి ఎన్ని సీట్లు ఇవ్వాలనేది మీ చేతిలో లేదు, బీజేపీ ఎన్ని సీట్లు తీసుకోవాలనేది వాళ్ళ కాళ్ళకాడబడి వాళ్ళ ముఖ్యమంత్రి సీట్ కూడా వదులుకునే పరిస్థితిలో మీరు ఉన్నారు. అంతేగాని మీరు ఇచ్చే పరిస్థితిలో లేదనే విషయం గుర్తుపెట్టుకోండి. 8 నుంచి 10 ఎంపీ సీట్లు, 50 సీట్లకి బీజేపీ డిమాండ్ చేస్తుందనే విషయం మీకు తెలుసు, మనకి తెలుసు. మీ ఇద్దరికి ఇష్టం ఉంటే చేసుకుంటారని మీ ఇష్టం. విజయ్ గారు, గురుస్వామి గారు ఎవరైనా ఒక్కరు మాట్లాడండి, క్లియర్ గా ఉంటుంది. తర్వాత ఇంకొకరు మాట్లాడతారు. కానీ మీరు చెప్పినట్టు చాలా కింద పడి ఉంటాను పవన్ కళ్యాణ్ అనుకున్నారా ఏమన్నా? పవన్ కళ్యాణ్ ఒక్క నిమిషం అండి. విజయ్ గారు ఒక్క నిమిషం ఆగండి. మీరు బీజేపీ కోసం ఎంపర్లాడుతున్నారు. మీరు విజయ్ గారు ఒక్క నిమిషం మీరు ఆగండి. సింగిల్ గానే ఉన్నామనే విషయం పదే చెప్తాను. పరిస్థితిలో మీరుండి మేము ఎవరితో పొత్తులు పెట్టుకుంటే మీకెందుకు? అది మా ఇంటర్నల్. విజయ్ గారు మీ ఒపీనియన్ మీరు ఒక్క నిమిషం ఆగండి. ఆయన మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. చెప్పండి గురుస్వామి గారు. మా కాళ్ళ కింద అమ్మా నేను మాట్లాడొచ్చా? ఓకే, మీరు కంటిన్యూ చేయండి గురుస్వామి గారు. విజయ్ గారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. ఆయన మాట్లాడతారు. చర్చ ఏంటంటే, ఒక పార్టీకి సంబంధించిన పొత్తులు, అంతర్గత సీట్ల వ్యవహారాలు, వీటిని బహిరంగ చర్చకి రావటం అనేదే ఫస్ట్ తప్పు. నేను మొట్టమొదటి కూడా మీరు మాట్లాడిన తర్వాతే నేను మాట్లాడతానని చెప్పా. ఇది మీ ఇంటర్నల్ గా మీ పార్టీలో, ఇప్పుడు ఏ పార్టీకైనా రాజకీయ సమస్యలు ఉంటాయి. పొత్తు పనిచేసిన సమస్య ఉంటది, లేనిది ఉంటది, బయటది ఉంటది, లోపల.
కానీ ఇక్కడ విషయం ఏంటంటే 60 సీట్లు 75 సీట్లు ఇప్పుడు నాకున్న సమాచారం కానీ మీరు బయట కట్టుమిట్టాడుతుంది కానీ 1, 2, 4 దామాషా అంటే 25 సీట్లు అంటే 25 పావలాకు ఒకటి తక్కువ 24 సీట్లు దాంట్లో 2 తీసేశారు 22 సీట్లు ఆయన పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ వాళ్ళకి 50 నుంచి 60 సీట్లు మిగిలినటువంటి ఆ 90 100 లోపులో ఉన్నటువంటి 10 ఫిగర్ అటు ఇటు మారితే ఆ 100 సీట్లు టీడీపీకి అనేటువంటి ఒత్తిడి వచ్చిందని ఒక 10 సీట్లు ఎంపీలు వాళ్ళకి ఇవ్వాలని దానికి ఏ బలం లేని బీజేపీకి 10 సీట్లు ఎందుకు ఇవ్వాలనేటువంటి తర్జన భర్జన ఇప్పుడు మీడియా వర్గాల్లో జరుగుతున్న చర్చ. నాకేం ప్రత్యేకమైన సమాచారం లేదు, నాకు పవన్ కళ్యాణ్ లాగా నిఘా వర్గాల్లో చెప్పి దాన్ని తీసుకెళ్లి చంద్రబాబు చెప్పేటువంటి అవకాశం మీకు నిఘా వర్గం లేదంటారేంటి? ఎందుకు లేదంటే ఉందిగా, ఐపాక్ ఉందిగా. అయ్యండి ఐపాక్ ఈడ ఐపాక్ ఉంటే ఆడ ఐటీడీపీ ఉంటది, ఆడ ఐటీడీపీ ఉంటే ఇంకోటి ఉంటది. 2019లో ట్వీట్ తీసుకొచ్చి ఫేక్ ట్వీట్ ఒకటి చేసి అవన్నీ రాజకీయ స్ట్రాటజీలు పక్కన పెడితే అంతర్గతంగా ఇప్పుడు సీఎం కావాల్సిన పాపం 22 సీట్లు కింద పడేసి కింద కూర్చోబెట్టారు. బీజేపీని అలా చేయలేరు కదా, బలం ఉన్నా లేకపోయినా బీజేపీని అలా చేయలేరు కదా. బీజేపీ పొత్తుకు మీరు వెంపర్లాడుతున్నారు, మీ పొత్తుకు వెంపర్లాడినోడు పవన్ కళ్యాణ్, బీజేపీ పొత్తుకు మీరు వెంపర్లాడుతున్నారు. మీరు వెంపర్లాడే ఇంతవరకు డెసిషన్ మేకింగ్ లేనప్పుడు వాళ్ళకి ఎన్ని సీట్లు ఇస్తే మాకెందుకు, వాళ్ళతో కలిసిపోతే మాకెందుకు, ఒక రకంగా వాళ్ళు అందరూ కలిసి వస్తే ఇప్పుడు మేము కలిసి వస్తున్నాం అని అందరూ చెప్పి మొదటి నుంచి చెబుతున్నాం మేము సింగిల్ గానే పోతున్నామని. వాళ్ళు కొత్తగా చెప్పేది ఏముంది, కొత్తగా చెప్పేది ఏమీ లేదు ఇక్కడ. కాకపోతే వాళ్ళల్లో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు ఇవాళ మా స్ట్రాటజీ ఉంది, మా స్ట్రాటజీలో ఏం చేసాం, కులం లేదు మతం లేదు సామాజిక సమీకరణ అన్నట్టు రెడ్లు కమ్మోళ్ళు పెద్ద పెద్ద కులాలు ఉన్న చోట కూడా తీసేసి యాదవులకి బీసీలకి ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం బీసీలకి ఒకళ్ళకన్నా ఇవ్వకపోతే బాగలేదు. ఇప్పుడు రాజమండ్రి పరిధిలో మహిళ లేదు, గుంటూరు పరిధిలో బీసీ లేడు, కడప పరిధిలో కులాల కొట్లాట ఉంది. ఆ స్ట్రాటజీల మీద ముందు అంతర్గత సమస్యలతో సతమతం అవుతున్న టీడీపీకి మళ్ళా జనసేనకి ఇచ్చేసాం, అయిపోయింది. జనసేనకి 24 ఇచ్చింది, జనసేన పవన్ కళ్యాణ్ యాక్సెప్ట్ చేశాడు, బ్రహ్మాండంగా ఉంది. కానీ జనసేన శ్రేణులు ఏం చేయబోతున్నాయి, అది వాళ్ళు మళ్ళీ అక్కడ ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందా కాదే అనే తర్జన భర్జనలో మీరున్న సమయంలో మూడో వ్యక్తి బీజేపీ ఇంతవరకు మీకు పొత్తు కన్ఫర్మ్ చేయలేదు. మీ ఊహాగానం నా ఊహాగానం మీడియాలో నిన్న మన ఆంధ్రప్రదేశ్ సీట్లు చెప్పలేదు కాబట్టి బీజేపీతో మేము ఎట్లాగూ కలవట్లేదు, బీజేపీతో మాకు ఏ రకమైన అవసరం లేదు, బీజేపీతో మాకు ఏ రకమైన శత్రుత్వం లేదు, మిత్రత్వం లేదు. బీజేపీని కలవాలనుకుంటుంది మీరు, కలిసిన తర్వాత ఎన్ని సీట్లు ఇవ్వాలనే దానికి ఉన్న 1 సమస్యకి 2 సమస్యకి 3 సమస్యలు కొని తెచ్చుకుంటుంది మీరు పక్కనుండి వినందించి ఓకే మీ అభివృద్ధి నినాదమో మీరు గొప్పగా చేశారో 14 ఏళ్లలో మేము ఈ పని చేశామో మాకు ఓటేయమని అడగట్లా మీరు. మేము మాత్రం 5 ఏళ్లలో మా వల్ల మేలు జరిగితేనే మీరు మాకు ఓటేయమని అడుగుతా ఉన్నాం. అది నిర్ణయించాల్సింది ప్రజలు. మీరు సైకో అనండి ఇంకోటి అనండి ఇంకోటి అనండి. విజయ్ గారు కేవలం మేలు మాత్రమే చేస్తే సరిపోతుందా, అభివృద్ధి అవసరం లేదా? ఇక్కడ చూశారు కదా తెలంగాణ అంటే ఇవాళ జరిగినటువంటి విద్యారంగంలో దాన్ని అభివృద్ధి అనరా, మెడికల్ ఫీల్డ్ లో జరిగిన దాన్ని అభివృద్ధి అనరా, తెలంగాణలో కూడా బీఆర్ఎస్ ఎస్పెషల్లీ కేసీఆర్ ఇదే చెప్పారు. కాకపోతే రిజల్ట్ ఏమైందో మీరు చూశారు. సో మరి అభివృద్ధి లేకపోతే కేవలం మేలు చేస్తే సరిపోతుందా? ఏం జరిగింది, ఏమైపోయారు? ఇప్పుడు ఆధిపత్య పార్టీల రాజకీయ వ్యవస్థ నుంచి దాన్ని అన్ని సామాజిక వర్గాలకు సర్దుకున్నటువంటి పార్టీ వైసీపీ. ఆధిపత్య వాళ్ళ రెడ్లకు కూడా ప్రాధాన్యత లేదు, మీకు ఆ సంగతి మీకు తెలియదేమో వైసీపీలో ఇవాళ. కానీ అందరికీ వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితుల్లో వచ్చినా కూడా ఈ అన్ని బీసీలకు ఇచ్చినటువంటి దానిలో ఇవాళ తర్జన భర్జన పడుతుంది. వైసీపీనా టీడీపీనా మధ్యలో ఇవాళ ఎవరు పడుతున్నారు ఇబ్బందులు? మేము ఇచ్చినటువంటి అనిల్ కుమార్ యాదవ్ లేకపోతే ఇంకొకళ్ళు ఈ ఈక్వేషన్ చూసుకుంటారా, మీరు పొత్తుల్లో పంచుకుంటారా, లేదా వచ్చే బీజేపీకి ఏ రకమైన హారత పళ్ళెం బట్టి ఏమి ఇవ్వాలా అనేది అది మీ సమస్య. సేమ్ టైమ్ దాన్ని ఇప్పుడు మేము ఎంజాయ్ చేస్తాం. ఇక్కడ ఒక ప్రశ్న అండి, అంటే మరి ఏదైతే ఇప్పుడు టీడీపీ జనసేన వస్తే బీజేపీ, సో మరి ఎక్కడైతే వాళ్ళకి మైనస్ అవుతోందో, ఎవరైతే అసంతృప్తులు ఉంటారో టీడీపీకి ఎక్కువ కేటాయించలేకపోతున్నారు, ఎప్పటి నుంచే మేము వర్క్ చేస్తున్నాం, మాకు ఎలాంటి ప్రయారిటీ లేదు, ఎలాంటి టికెట్స్ లేవని వాళ్ళు భావిస్తున్నారో అలాంటివన్నీ మీకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం ఏమైనా జరుగుతోందా? ఆపరేషన్ ఆకర్ష్ ప్రతి రాజకీయ పార్టీ ఇది చేసేదే కదమ్మా. ఇక్కడి నుంచి పోయినోడు అక్కడ ఉన్నోడు వేరే చేసి ప్రతి రాజకీయ పార్టీ మేమేదో ఇది వాళ్ళేదో ఇదని చెప్పాల్సిన అవసరమే లేదు కదా. కాకపోతే బేరీజు వేసుకొని వాళ్ళని సమర్థించుకోవడంలో ఆ అధినాయకుడి కంట్రోల్, ఆ అధినాయకుడికి మాట నమ్మేటువంటి
నాయకులు వాళ్ళని సమర్థించుకునే తీరు ఉంటది, ఎవరికైనా ఉంటది. అది వాళ్ళు అనేది ఏముంది, వాళ్ళ ఈ పార్టీలోంచి పోలేదా, ఆ పార్టీలోంచి ఇటు రాలేదా, వాళ్ళకి మనం ఏం కేటాయించాం, వీళ్ళు అటు ఇక్కడి నుంచి పోయిన వాళ్ళకి వాళ్ళు ఏమి ఇవ్వగలిగారు, వాళ్ళకి ఇచ్చే క్రమంలో అక్కడ స్థానికంగా ఇప్పుడు దాకా పనిచేసిన నాయకులు ఎటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు, అది ఒక సమస్య అయితే మనతో పాటు కలిసి వచ్చే పొత్తుల్లో ఓటు ట్రాన్స్ఫర్ అవుద్దా కాదా, కేటర్ పోయినాక పవన్ కళ్యాణ్ సంకలే ఎక్కించుకుంటే ఉపయోగం ఏముంది, కేటర్ పోయినాక పవన్ కళ్యాణ్ ఇప్పుడు దాకా ఉన్న సమస్య ఏంటంటే జనసేన ఓటు టీడీపీ పడుద్ది కానీ టీడీపీ ఓటు పవన్ కళ్యాణ్ కి పడుద్దా అనేటువంటిది మేజర్ కన్ఫ్యూజన్. అటువంటి సమస్యల మీద చర్చించుకుంటే బాగుంటది. బీజేపీకి కేడరు లేదు, జనము లేరు, వాళ్ళని నమ్ముకొని ఏదో కర్రపెత్తనం కోసం బీజేపీని తెచ్చుకుంటే మేమేమి బీజేపీని ద్వేషించింది మీరు, బీజేపీని దూషించింది మీరు, బీజేపీతో శత్రుత్వం కోరుకుంది మీరు, ఫ్రెండ్షిప్ చేస్తుంది మీరు. ఇప్పుడు మాకు శత్రుత్వం లేదు, మిత్రుత్వం లేదు. మీరే ఇప్పుడు బాబు అరెస్ట్ లో మాకు బీజేపీ హస్తం ఉంది, మమ్మల్ని చేపించిందని నిందలేసినటువంటి మీరు ఇవాళ కలుస్తున్నారంటే అది మీ ఇద్దరికి సిగ్గులేనితనానికి నిదర్శనం తప్పితే మాకు ఏ రకంగానూ మాకు అది అవసరం అంటారు. సేమ్ టైం ఒంటరిగానే వెళ్తున్నాం, ఒంటరిగానే వస్తున్నాం, పోరాటం చేస్తున్నాం. 1, 2, 4 తమాషాలు ఇచ్చుకుంటారు, 10 సీట్లు ఇచ్చేసుకుంటారు, ఛాలెంజ్ చేసుకుని బీజేపీ వాళ్ళకి ఇచ్చేస్తారు. మాకు ఏ రకంగానూ సంబంధం లేని విషయం మళ్ళీ చెప్తూనే సేమ్ టైం అది ఆయన సమర్థించుకుంటాడు. ఈ పార్టీ సిగ్గులేంది మీకు, మాకు కాదు. అసలు బీజేపీ అడగకుండానే మీరు మద్దతు ఇచ్చారు. మేము కానీ అధికారంలోకి వస్తే వచ్చిన 25 మంది ఎంపీలు ఇస్తే ఢిల్లీ మెడలు ఉంచి మద్దతు ఇచ్చారా లేదా, ప్రభుత్వంలో కలిసి పనిచేసి తెలుగు బీజేపీనా ఇవాళ 10 ఎంపీ సీట్లు అడిగితే 10 ఎంపీ సీట్లో పోటీ చేసేది ఎవరయ్యా అంటే పురంధరేశ్వరి, సుజనా చౌదరి, టీవీ వెంకటేష్, సీఎం రమేష్. వీళ్ళు బీజేపీ నాయకులా, వీళ్ళు తెలుగుదేశం నాయకులా, బీజేపీ నాయకులా? ఈ అంతర్గత విషయాలు మీరు కింద మీద పడండి. విజయ్ గారు మీరు మాట్లాడారు కదా, ఒక్కసారి గురుస్వామి గారు వర్షన్ ఏంటో విందాం ఒక్కసారి. ప్రత్యేక హోదా కోసం కావచ్చు, లేదంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం కావచ్చు, అమరావతి రాజధాని కోసం కావచ్చు, దేనికన్నా పోతున్నారంటే మీరు దేనికోసం పోవట్లేదు. ప్రభుత్వ సొమ్మంతా ధనమంతా వృధా చేసుకొని ప్రత్యేక ఫ్లైట్లు వేసుకొని మీరు ఢిల్లీ పోయి మోడీ దగ్గర, అమిత్ షా కాళ్ళ దగ్గర సాగిలు పడిపోయి నమస్కారాలు చేసి మీ పనుల కోసం మీరు చేస్తున్నారు తప్పితే వేరేది మీరేం చేయట్లేదు. అది ఒక్కసారి ఆలోచించండి. ఎందుకనంటే మీరు ఒకసారి విద్య తీసామంటే మీరు టీచర్ పోస్టులు భర్తీ చేయకపోగా రాష్ట్రంలో ఈ రోజు దాదాపు సుమారుగా 5 నుంచి 6 వేల స్కూల్స్ ఈ రోజు రద్దు చేశారు. మీరు అన్ని స్కూల్స్ ఎందుకు రద్దు చేశారు? తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ప్రతి 3 కిలోమీటర్లు ఉండాలనే నినాదంతో ఎలిమెంటరీ స్కూల్ ఈ డిబేట్ కి సంబంధించిన విషయాలు మాట్లాడితే చాలా పద్ధతిగా ఉంటుంది. డిబేట్ అవుట్ ఆఫ్ ది స్కోప్ వెళ్ళి నోటుకు వచ్చినట్టు నోరు బారేసుకుంటే ఉపయోగం. మీ సమస్య ఏంటన్నది మీరు మాట్లాడుకోవడానికి. ఓకే, ఇటు మీరు మాట్లాడారు, అటు ఆయన మాట్లాడుతున్నారు, ఇద్దరు మాట్లాడుతున్నారు. సో ఇక్కడతో ఆ టాపిక్ వదిలేసి అసలు మన టాపిక్ ఏంటంటే పొత్తుల్లో టీడీపీ నష్టపోయే అవకాశం ఉందా? ఉపయోగం లేదు, అవుట్ ఆఫ్ ది కాన్సెప్ట్, ఇది కరెక్ట్ కాదు. వీళ్ళకి సమస్యలు ఉన్నాయా లేదా డిసైడ్ చేసుకోవాల్సింది వాళ్ళు. నేను 1, 4 సార్లు చెబుతున్నా, అవుట్ ఆఫ్ ది స్కోప్ ఆఫ్ ది డిబేట్ కి వెళ్ళి నోటికి వచ్చినట్టు మాట్లాడితే. గురుస్వామి గారు, విజయ్ గారు ఇద్దరు కూడా వాద ప్రతివాదనలు చేసుకున్నారు, ఇద్దరు కూడా మాట్లాడున్నారు. సో ఈ టాపిక్ ఇక్కడితో వదిలేసి పొత్తుల వల్ల టీడీపీకి ఎంత నష్టం జరుగుతోంది, ఇదేనండి మన టాపిక్. నేను చెప్పింది కూడా అదే కదమ్మా, నేను చెప్పింది కూడా అదే మాట కదా. ఓకే, ఇక్కడ ఒక విషయం వల్ల టీడీపీకి చెప్పండి విజయ్ గారు చెప్పండి. పొత్తుల వల్ల టీడీపీకి ఎంత నష్టం జరుగుతుంది అనే విషయానికి మేమైతే ఈ పొత్తుల కుమ్ములాటలో టీడీపీకి నష్టం జరుగుద్ది అని మేము ఖచ్చితంగా భావిస్తున్నాం. దాంట్లో ఏ మాట లేదు. లేదండి మేము అందరినీ సమర్థించుకున్నాం, మేము మా కూటమి కలిసి మేము అక్కడికి వెళ్తున్నాము అనే దానికంటే ఒక వైసీపీ నాయకుడిగా కాకుండా ప్రజెంట్ ఏంటంటే ఏ ప్రభుత్వం మీదైనా ఎంతో కొంత అసంతృప్తి లేకపోతే కొన్ని వర్గాలు సంతృప్తి కానీ ఉంటాయి. కానీ ఇక్కడ మాకున్న ఒకే ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మేము నేరుగా ప్రజలకు చేసినటువంటి మేలు జరిగితేనే ఓటేయమని అడుగుతున్న సందర్భంలో మీరు ఏలెత్తి ఏం చూపించుకున్నా ప్రజలకు మేలు జరిగింది అనుకుంటే ఓటేస్తారు. సింగిల్ గా వస్తున్నామని ఒక మాట చెప్తున్నాం. మూడోది విజయ్ గారు మేలు మాత్రమే మీకు ఇంతకు ముందు అన్నట్టు మేలు మాత్రమే ఓటు వేస్తూ ప్రజల చేత ఓటు వేయిస్తుందా? విజయ్ గారు ఒక్క నిమిషం, మీకు లాస్ట్ టైం పవర్ లోకి రావడానికి మెయిన్ కారకులైన ప్రశాంత్ కిషోర్ నిన్న ఒక నేషనల్ పత్రిక పెట్టినటువంటి హైదరాబాద్ లో ఒక కాన్క్లేవ్ లో ఏం మాట్లాడారు?
మేళ్లు మాత్రమే తీసుకొస్తాయి, పథకాలు డబ్బులు వాళ్ళ చేతుల్లో పెట్టినంత మాత్రాన రావు. అభివృద్ధి లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేసే ప్రసక్తి లేదు. తెలంగాణలో చూసాము అంటున్నారు కదా. డైరెక్ట్ క్వశ్చన్ టు యూ. I am also a journalist. I own a news paper and same time direct question to you. అది 2019 ఏప్రిల్ 11వ తారీఖు నాడు 2 ఏళ్ల మా శ్రమ వృధా అయింది అని ఆయన ప్రశాంత్ కిషోర్ ట్వీట్ చేసినట్టుగా ఆ రోజు అది ఫేకో నిజమో 2019లో దాన్ని తీసుకొచ్చి ఇవాళ పెట్టి ప్రశాంత్ కుమార్ మాట్లాడినట్టు మీ దగ్గర వీడియో గానీ నేషనల్ మీడియాలో గానీ తెలుగు మీడియాలో గానీ ఎక్కడన్నా వీడియో ఉందా? దాన్ని ఒక ఫేక్ ట్వీట్ తీసుకొచ్చి ఇచ్చేశారు. దాన్ని కంక్లూడ్ చేసినట్టుగా నేను ఇవాళ ఒక ఆర్టికల్ రాశాను, నా ఫేస్బుక్ లో ఓపెన్ గా ఉంది. దాని మీద 2019 ట్వీట్ తీసుకొచ్చి ప్రచారం చేయాలనుకుంటే అది నమ్మేవాళ్ళు నమ్ముతారు. నిజంగా ప్రశాంత్ కిషోర్ చెప్పాడా 2 సంవత్సరాలు నా శ్రమ వృధా అయిందంటే? ప్రశాంత్ కిషోర్ ఈ పార్టీతో ఉన్నది 7 ఏళ్ల నుంచి, 2 ఏళ్ల నుంచి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ దొరికిపోయారు. రెండోది 2019 అర్ధరాత్రి 12:41 ఏప్రిల్ 11వ తారీఖు చేసిన ట్వీట్ ని దాన్ని తీసుకొచ్చి ప్రశాంత్ కిషోర్ ఇలా ట్వీట్ చేశాడు అన్నారు. ఆ విషయానికి కూడా ఐపాక్ టీము డిజిటల్ హెడ్ బ్రహ్మ అనే ఆయన మేము ఏం చేయలేదు, ఇది ప్రతిపక్షాల కుట్రని ఖండించాడు. అంటే నోరుంది కదా, 80% 90% మీడియా మాకు ఉంది కదా అని ప్రచారం చేస్తే అది ప్రజలు నమ్ముతారు అనుకుంటే విజయ్ గారు మరి మీ వాళ్ళే ఇంకొకటి కూడా అన్నారు ఐపాక్ నుంచి ప్రశాంత్ కిషోర్ ని గెంటేశారు, ఐపాక్ కి దానికి సంబంధం లేదని. మరి ఐపాక్ ఇచ్చే స్టేట్మెంట్స్ ప్రశాంత్ కిషోర్ కి ఎలా వర్తిస్తాయి? అందరికీ నెక్స్ట్ రైట్ క్వశ్చన్ అమ్మా. I am challenging this. If you can do that, are you ready for taking an imposition on that? If you cannot prove it, ఆయన చెప్పినట్టు వీడియో కానీ ఒక అఫీషియల్ ప్రెస్ నోట్ కానీ 2019 ట్వీట్ నోట్ ఎందుకమ్మా రచ్చ చేసుకుంటారు? ఎవరు పరుగు పోద్ది? మీరు చూడలేదా? ప్రముఖ పత్రికల్లో వస్తోంది, ప్రముఖ ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తోంది, చూడలేదా మీరు? ఛానల్లో మనం చూసి అలిసిపోయాం. ఏ పత్రికలు చెప్పండి. ఆయన ఉన్నట్టుగా ఓపెన్ ఛాలెంజ్ టు యువర్ ఛానల్, ఓపెన్ ఛాలెంజ్ టు ది అదర్ పీపుల్. ఇఫ్ యూ కెన్ ప్రూవ్ ఇట్, ఐ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. ఒకటి అఫీషియల్ గానీ ఎందుకమ్మా దీని వల్ల ఉపయోగాలు ఏమున్నాయి? ఈ ప్రచారాలే మాకు ప్లస్ అవుతాయి. ఇటువంటి తప్పుడు ప్రచారాలే, ఫేక్ న్యూస్ వ్యవహారాలే మాకు ప్లస్ అవుతున్నాయి అని మేము భావిస్తా ఉన్నాం. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఇందులో మాకు వచ్చే ప్రయోజనం ఏం లేదు. మీ వర్షన్ మీరు చెప్తున్నారు, అవన్నీ రియల్ కాదు, ఎప్పటివో తీసుకొచ్చి ఇప్పుడు పెడుతున్నారని. సో అది ఇప్పుడు ఈ టాపిక్ రిలేటెడ్ కూడా కాదు. సో ఆన్ ది వే వచ్చింది, మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మాట్లాడాల్సి వచ్చింది. సో మీరు చెప్తున్నారు అది నిజం కాదని. సో ప్రముఖ ఛానల్స్ కావచ్చు, ప్రింట్ కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, అన్నింటిలో కూడా ప్రముఖంగా వినిపిస్తోన్న మాట. ఓకేనండి, ఒక్కసారి మనం గురుస్వామి గారి దగ్గరికి వెళ్దాం. గురుస్వామి గారు, ఇప్పుడు మీ నుంచి ఏదైతే అసంతృప్తులు ఉన్నారో వాళ్ళని బయటకు వెళ్లకుండా వడిసి పట్టగలరా? ఇంకొకటి, ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందా అండి? మీ ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందా జనసేనకి? ఎవరోటు 100% ట్రాన్స్ఫర్ అవుతుంది మేడం. ఎందుకనంటే నిన్న నెల్లూరు మీటింగ్ లో కావచ్చు, గురజాల మీటింగ్ లో కావచ్చు, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా చెప్తున్నాడు, 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే పోటీ చేస్తున్నారు, 151 మనం 24 జనసేన అనే ఆలోచన తీసి పక్కన పెట్టి క్యాడర్ కలిసి పనిచేయండి అని చెప్పేసి మాకు చాలా క్లియర్ గా చెప్తున్నారు. కింద క్యాడర్ కూడా అలానే ఉంది. ఓటు ట్రాన్స్ఫర్ అనేది 100% తూచా తప్పకుండా జరుగుతుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. బీజేపీ వచ్చినా జరుగుతుందంటారా గురుస్వామి గారు? బీజేపీ వచ్చినా జరుగుతుందా? బీజేపీ వచ్చినా జరుగుతుంది. ఎందుకనంటే ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగిన అరాచక పాలనని అంతమొందించాలనే ఉద్దేశంతో ఎవరు వచ్చినా కూడా కలుపుకొని సయోధ్యగా ముందుకెళ్లి పనిచేయాలనే ఆలోచనతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, క్యాడరు అందరు కూడా పనిచేస్తున్నారు. అందువల్ల ఎందుకనంటే బీజేపీ వచ్చినా కూడా మేము క్లియర్ గా పనిచేస్తాం. ఎందుకనంటే గతంలో హరిబాబు గారు టీడీపీ తరఫున పోటీ చేసి వైజాగ్ లో ఎంపీగా గెలిచారు. బీజేపీకి ఎన్ని ఓట్లు ఉన్నాయి? టీడీపీ ఓటు ట్రాన్స్ఫర్ జరిగితేనే కదా ఆయన గెలిచాడు. కామినేని శ్రీనివాస్ గారు గెలిచారు ఎమ్మెల్యేగా కైకలూరులో, ఓటు ట్రాన్స్ఫర్ జరగకుండానే గెలిచాడా? పైడికొండల మొత్తం టీడీపీ వాళ్ళు నిలబెట్టబోతున్నారు అన్నమాట. మళ్ళీ సరా ఓటు ట్రాన్స్ఫర్ అనేది చాలా క్లియర్ గా స్పష్టంగా జరుగుతుంది. మేము కూడా మా క్యాడర్ కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, నాయకులు
మేము క్లియర్ గా చెప్తున్నాం. అధినాయకత్వం కూడా మాకు చాలా క్లియర్ గా చెప్తుంది. ఎవరు వచ్చినా కూడా మేము గతంలో పనిచేసిన ఓటు ట్రాన్స్ఫర్ అనేది చాలా క్లియర్ గా జరుగుతుంది. పోతే అన్ని చోట్ల అసంతృప్తుల గురించి అని అంటే అన్ని చోట్ల జరుగుతుందంటారా? అన్ని చోట్ల జరిగితే మీరే అధికారంలో ఉండేవారు కదా. అన్ని చోట్ల జరుగుతుంది. రాబోయేది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఇది తథ్యం తథ్యం తథ్యం. ఈ మాటే కదా జనసేనకు కోపం తెప్పించింది. ముఖ్యమంత్రి అయ్యేది చంద్రబాబు నాయుడు అంటేనే కదా. జనసేనకి కోపం వస్తుందని చెప్పి ఎవరన్నా మాట్లాడచ్చేమో కానీ స్వయంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారనే ఒప్పుకొని ఉన్నారు. దాని గురించి ఎక్కడ పరపొచ్చాలు లేవు. ఎక్కడన్నా టీ కొట్ల దగ్గర బజార్లో లేదనుకుంటే ఫేక్ ప్రచారం చేయించడం, ఫేక్ ప్రచారం చేయడం వైసీపీకి అలవాటు కాబట్టి ఆ వీళ్ళే జనసేన వాళ్ళు అని చెప్పి వీళ్ళే చెప్పించే ప్రయత్నాలు చేస్తారు, ఫేక్ ప్రచారం. అంతే తప్పితే మేమైతే చాలా క్లియర్ గా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ జనసేన అధికారంలోకి రాబోతుంది. అంటే సూర్యప్రకాష్ లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు మీరు చెప్పిన కేటగిరీలోకి వస్తారంటారా? అంతేగా మరి వీళ్ళంతా టీ కొట్ల దగ్గర టీ తాగేవాళ్ళే. ముద్రగడ్డ గారు, హరిరాఘవయ్య గారు వీళ్ళందరూ కూడా టీ కొట్ల టీ తాగేవాళ్ళేనమ్మా. ముద్రగడ్డ గారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాపులకు అన్యాయం చేశారు, కాపులకి అన్యాయం చేశారని మాట్లాడారు. నిజంగా కాపు నాయకుడు అయ్యి ఉంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు కాపుల్ని బీసీలో చేరుస్తామన్నప్పుడు అది తెలుగుదేశం పార్టీ చెప్పింది. దాని మీద కమిషన్ వేశారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏనాడన్నా రోడ్డు ఎక్కాడా, ఏనాడన్నా మాట్లాడా? ఈ ముద్రగడ పద్మనాభం ఎక్కడ దుప్పటి కప్పుకొని పడుకొని ఉన్నాడు? ఏ రోజన్నా పరంగా బూటకపు హామీలు ఇచ్చే అలవాటు వైసీపీకి లేదని అదే పిఠాపురంలో జగన్ క్లియర్ గా పోయిన ఎలక్షన్ లోనే చెప్పాడు. ఇంకా అయిపోయిన కథలు ఎందుకు చెబుతారు మీరు? అందరూ పవన్ కళ్యాణ్ వెంట ఎందుకు నడుస్తారు? ముద్రగడ్డను నమ్మలేదు కాబట్టి నడుస్తున్నారని మీరు అనుకుంటే అది పొరపాటు. పవన్ కళ్యాణ్తో నడుస్తున్నారు. అది పొరపాటే. వాళ్ళకి కావాల్సింది సీఎం, వాళ్ళకి కావాల్సింది 22 సీట్లతోటి బిస్కెట్లు కాదు. అది ఎవరికి ఒకటే విజయభాస్కర్ రెడ్డి గారు, మీరు చాలా కూల్ గా ప్రశాంతంగా ఉండండి. మాకు ఎవరికి ఏం కావాలనేది మాకు చాలా క్లియర్ గా తెలుసు. మేము చాలా క్లారిటీగా ఉన్నాము. మేము ఉమ్మడి రాబోతుంది, దాని గురించి ఏం డౌట్ అక్కర్లేదు. మా పొత్తుల గురించి మీకు బెంగ అక్కర్లేదు. మేము కొట్టుకోవడం. నేను ఆ విషయం చెప్పలేదు. మీరు యాంకర్ గారిని అడగండి, మీరు మోడరేటర్ అడగండి. మీ పొత్తుల గురించి నేను సమస్య ఎప్పుడు పడలేదు, ఆ విషయం అడగండి ఆమెని. లేదు ఫస్ట్ మీ చెప్పాను కానీ మీ పొత్తుల గురించి మాకు ఏ రకమైన బెంగ అక్కర్లేదు. అదేంటి అవసరం లేదంటారా విజయ్ గారు? విజయ్ గారు అంటే మీకేం బెంగ లేదంటారు, మీకే ఎలాంటి ఇంట్రెస్ట్ లేదంటారు వైసీపీకి. మరి ఇంట్రెస్ట్ లేకుండానే అక్కడి నుంచి మీ దానిలోకి వస్తున్నారా? అమ్మా రాజకీయ పార్టీలు అటోళ్ళు ఇటు పోయారు, ఇటోళ్ళు అటు పోయారు. అదేంటి ఇంట్రెస్ట్ లేదు అంటున్నారుగా ఇప్పుడే. ఇంట్రెస్ట్ లేదంటే వాళ్ళని అసలు మీరు తీసుకోకూడదు లోపలికి. ఇప్పుడు చెప్పే మాటకి చేసేదానికి ఉండాలి కదా. పొత్తుల వల్ల అందరినీ కూర్చోబెట్టేసేసి చంద్రబాబే సీఎం, బీజేపీ వాళ్ళకి ఏమీ లేదు, పవన్ కళ్యాణ్కి ఏమీ లేదని ఆయన సమర్థి. విజయభాస్కర్ గారు ఏమీ లేదని మేము చెప్పట్లేదు, మీరు ఏమీ లేదని మేము చెప్పట్లేదు. వాళ్ళ మేము భావిస్తున్నాం. అలా మీరు భావించకపోతే నేను చేసేది కూడా ఏమీ లేదు. మీరు చేసుకోండి. మేమైతే మీ కొట్లాట గ్యారంటీగా లేదు కదా, కూడదు కదా. బీజేపీకి ఎన్ని సీట్లు ఇవ్వాలా, వాళ్ళకి ఏమి ఇవ్వాలనేది వాళ్ళు క్లియర్ గా ఉన్నారు, మేము క్లియర్ గా ఉన్నాం. వాళ్ళే చూసుకుంటారు, మీరే చూసుకోండి, వాళ్ళే చూసుకోండి. మన రాజకీయ పూలు చల్లుతామని చెప్పేశారు కదా. అందువల్ల ప్రభుత్వం ప్రభుత్వంలో జనసేన పార్టీ ఏర్పడే ప్రభుత్వంలో వాళ్ళు కూడా భాగస్వామ్యులు అవుతారు. దాని గురించి మీకు డౌట్. పవన్ కళ్యాణ్ గవర్నర్ చేయండి. పిఠాపురంలో గెలవట్లేదు, కంగారు పడబాకండి. 22 సీట్లలో జనసేన ఓడిచ్చేది మీరే. ఆ విషయం తెలియక పాపం పిచ్చోడు మీ వెనక తిరుగుతా ఉన్నాడు. గ్యారంటీగా మీరే ఓడిస్తారు ఆయన్ని. చూస్తా ఉండండి, రేపు ఎలక్షన్ ఎలా ఉంటుందో. మీకు తెలుగుదేశం స్ట్రాటజీలు తెలియనివా? 22 సీట్లు వాళ్ళ మీరే ఓడిస్తారు చూడండి. అంటే గురుస్వామి గారు ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వదంటున్నారు ఇక్కడ విజయ్ గారు. లేదు, మీరు కల్లారా చూద్దరు. అవసరం అయితే మీ ఫోన్ నెంబర్ కూడా అడిగి తీసుకుంటాను ఎలక్షన్ ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత. తమ్ముడు మీకు నాకు శత్రుత్వం లేదు, నా ఫోన్ నెంబర్ గూగుల్లో కొడితే వచ్చేది. అందువల్ల ఎందుకనంటే చాలా క్లియర్ గా ఉన్నాము. మిమ్మల్ని
చెప్పేదైతే ఖాయం. మేము అధికారంలోకి వస్తాము, ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడబోతుంది, ప్రభుత్వంలో అందరు భాగస్వాములు అవుతారు, రెండు పార్టీలు కలిపి. ఇంకోసారి బీజేపీ మీతో కలిసినాక మరి మేడం డిబేట్ పెడితే అప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎందుకంటే ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. మాట్లాడినా బాగుండదు. 100% ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళా మన ఇద్దరం డిబేట్ చేద్దాం. డిబేట్ కాదు, వీ కెన్ డూ. ఇప్పుడు వ్యక్తిగత కారణాలు ఏమి లేవు, పార్టీ సిద్ధాంతాల మీద మాట్లాడే వాళ్ళం కానీ వ్యక్తిగత కారణాలు ఏమి లేవు. నేను అడ్డదిడ్డిగా మాట్లాడేవాడిని కాదు, నా ఒపీనియన్ చెప్పాను. నేను రెండోది ఏంటంటే చర్చకి సంబంధించినటువంటి విషయాన్ని కన్ఫైన్ అయినే మాట్లాడతాను, మిగతా విషయాలు మాట్లాడలేదు. మీరు చెప్పే అయితే మీ ఒపీనియన్ అవ్వచ్చేమో. మేము చెప్పే వచ్చేసి మా పార్టీ సిద్ధాంతాలు, మా పార్టీ ఏదైతే నిర్ణయాలు తీసుకుందో పార్టీ నిర్ణయాల మేరకే మేము కట్టుబడి పనిచేస్తాం. పార్టీ ఏది చెప్తే అదే చేస్తాము. మేము పార్టీలో పదవులు ఉన్నాయి, పార్టీ కోసం పనిచేస్తున్నాం కాబట్టి మీకోసం నువ్వు చేస్తే నా కోసం నేను చేస్తాను, ఎవరైనా అంతే ఉంటారు. గురుస్వామి గారు, కూడా పార్టీ ఒపీనియన్. గురుస్వామి గారు, సరే గురుస్వామి గారు, మీటింగ్ అంటే ఇప్పుడు ఎమ్మెల్యే సీట్లు కావచ్చు, ఎంపీ సీట్లు కావచ్చు, ఎన్ని ఇస్తారు అనేది చెప్తున్నారు. కాకపోతే ఇప్పుడు ఇన్ కేస్ ఇఫ్ గెలిస్తే మీ పొత్తు గెలిచిందే అనుకోండి, సో మరి బీజేపీకి క్యాబినెట్ లో ఎలాంటి చోటు ఉంటుంది? గెలిచాక వాళ్ళు ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతాము అని అంటే మా అధినాయకుడు వాళ్ళకి భాగస్వామ్యం కల్పిస్తారు. లేదు మేము బయట నుంచే మద్దతు ఇస్తామని అంటే అలా అయినా ఓకే. వాళ్ళు మాకు అధికారం షేరింగ్ కావాలని అంటే అధికారం ఇస్తారు. మా నాయకుడు అయితే చాలా క్లియర్ గా ఉన్నాడు రెండు పార్టీల పట్ల. బీజేపీ వస్తే స్వాగతిస్తాము. ఓకేనండి, మరి ఫైనల్ గా ఏం చెప్తారు మీ శ్రేణులకి? ఇంకా కన్ఫ్యూజన్ లోనే ఉన్నారు కదా. ఇప్పటికే జనసేనకి 24 సీట్లు ఇచ్చేశారని వాళ్ళు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు, మనకి ఎలాంటి ప్రయారిటీ లేదని. మరి బీజేపీ కూడా వచ్చేస్తోంది, వాళ్ళకేం చెప్తారు అది చెప్పండి. ఇంటర్నల్ గా మీ సమావేశాల్లో కావచ్చు, మీ అధినేత నుంచి మీకు వస్తున్నటువంటి సమాచారం కావచ్చు, వాళ్ళకు ఒకసారి బహిర్గతం చేస్తే వాళ్ళకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది కదా, వేరే పార్టీల వైపు చూడకుండా ఉంటారు. ఇప్పుడు జనసేనకి 24 సీట్లు ఇద్దరు నాయకులు కలిసి తీసుకున్నారు. కింద గ్రౌండ్ లో ఉండే క్యాడర్లో పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకుందో పార్టీ నిర్ణయం మేరకు 90% కలిసి పనిచేస్తారు. ఎవరన్నా కొంతమందికి మాకు ఇంకా కావాలని చెప్పి ఉండొచ్చు ఈ రోజు. ఎందుకనంటే మేము కూడా కొంతమంది మా పార్టీలో కూడా కొంతమందికి ఉండొచ్చు ఇంకొంచెం తగ్గించి ఉంటే బాగుండేదేమని. అలా కాకుండా అధినాయకులు ఇద్దరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆ నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తాము, దానికి ఎలాంటి డౌట్ లేదు. బీజేపీ కోసం మేము ఆగలేదండి, ఎందుకనంటే కలిసి వస్తే కలుపుకుంటాం. ఈ రోజు బీజేపీ కోసం ఆగే పని అయితే మేము మా నాయకుడు 94 సీట్లు ప్రకటించాడు కదా. ఈ రోజు 94 సీట్లు జనసేనతో కలిసి ప్రయాణం చేస్తున్నాము, జనసేనతో కలిసి ముందుకు వచ్చాము. రెండు పార్టీలు కలిపి ఆ రోజు 99 సీట్లు డిక్లేర్ చేశారు. టోటల్ 118 సీట్లు డిక్లేర్ చేయడం జరిగింది. వాళ్ళు కొంతమంది క్యాండిడేట్స్ ని ఇంకా వాళ్ళు ప్రకటించలేదు. అందువల్ల ఎందుకంటే బీజేపీ వస్తే మేమైతే చాలా క్లియర్ గా ఉన్నాం మేడం. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. టీడీపీ నుంచి బాలగురుస్వామి గారు, అదేవిధంగా వైసీపీ నుంచి అన్నపరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు. విజయభాస్కర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ పొత్తుకు సంబంధించి అంటే టీడీపీ జనసేన పొత్తు అయితే ఆల్రెడీ ఉంది, దీనిలో బీజేపీ జాయిన్ అవుతుందా లేదా అని ఒక డైలమా ఉంది. అయితే నిన్న ఒక 18 రాష్ట్రాలు కావచ్చు, కేంద్రపాలిత ప్రాంతాలు కావచ్చు, అన్నీ కలుపుకొని లోక్సభ అభ్యర్థులను అయితే ప్రకటించారు. అయితే ఇక్కడ ఏమైంది అంటే ఏపీకి సంబంధించి మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు. సో ఇది చూస్తుంటే ఖచ్చితంగా వచ్చే ఛాన్సే ఉంది టీడీపీ జనసేన పొత్తులోకి అని అనిపిస్తోంది. మరి దీనివల్ల టీడీపీకి ఏమన్నా నష్టం ఉందా, వాళ్ళ శ్రేణులు నిరుత్సాహపడతాయా అంటే ఏం పర్వాలేదు, మాకు ఎలాంటి నష్టం లేదని ఇప్పుడు డిబేట్లో పాల్గొన్న టీడీపీ నుంచి గురుస్వామి గారు చెప్తున్నారు. సో ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.